అస్సలాము అలైకుం. సోదరులారా, ముస్లింలు జరుపుకునేటువంటి పండుగలు రెండు. ఒక పండుగ వచ్చేసి ఈదుల్ ఫితర్, నెలసాంతం ఉపవాస దీక్ష చేపట్టి దాని తర్వాత జరుపుకునేటువంటి పండుగ ఈదుల్ ఫితర్. రెండవది వచ్చేసి ఈదుల్ అజహా. ఈదుల్ అజహా అంటే బక్రీద్ పండుగ రోజు. ఈ రెండిటికి నమాజ్ ఉంటుంది. ఈ నమాజ్ చేసే పద్ధతిని తప్పకుండా మనం తెలుసుకోవాలి. ఏదైనా పని చేసే ముందు ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవడము ప్రప్రథమైన బాధ్యత. కాబట్టి ఈదుల్ అజహా చదివేటువంటి నమాజు, ఈ వాజిబ్ నమాజు, దీని యొక్క సంకల్పం ఎలాగంటే ఈదుల్ అజహాకే 2 रकात वाजिब नमाज पढ़ता हूँ 6 ज़ायद तकबीरों के साथ तरफ मुँह काबे शरीफ के ताबे इस इमाम के అని సంకల్పం చేసుకోవాలి. దాని తర్వాత ఇమాం సాబ్ ఎవరైతే ముందు ఉంటారో వారు అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకుంటారు. సుబ్హానక అల్లాహుమ్మా బిహమ్దిక వ తబారక అస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ చదివిన తర్వాత రెండు చేతులు వదిలిపెట్టేసి ఎలాగైతే మనం సంకల్పం చేసాం కదా 6 అదనపు తక్బీర్లతో నేను నమాజ్ చదువుతున్నానని చెప్పి దానిలో నుంచి మొదటి తక్బీర్ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ 3 అయిపోయాయి. దాని తర్వాత 3 దాంట్లో అల్లాహు అక్బర్ చేతుకట్టుకొని ఇమాం సాబ్ చదువుతారు సూరా ఫాతిహా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దాని తర్వాత జంసూర్ చదువుతారు ఏదో ఒకటి సూరా. దాని తర్వాత రుకుకు వెళ్తారు అల్లాహు అక్బర్ అని, మళ్ళీ సమీ అల్లాహు లిమన్ హమీదా, మళ్ళీ సజ్దాలో వెళ్తారు అల్లాహు అక్బర్, అల్లాహ్ 2 సజ్దాలు చేసిన తర్వాత మళ్ళీ ఇమాం సాబ్ లేచి నిలబడి దాని తర్వాత ఖురాన్ చదువుతారు. ఖురాన్లో మొట్టమొదటిగా సూరా ఫాతిహా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదివిన తర్వాత జంసూరా చదువుతారు. చదివిన తర్వాత రుకులోకి వెళ్ళాలి కదా, రుకులోకి వెళ్ళక ముందు 2 చేతులు వదిలిపెట్టేసి, ఎందుకంటే మొదటి రకాత్లో 3 అదనపు తక్బీర్లు చదివారు, ఇంకా 2వ రకాత్లో కూడా 3 అదనపు తక్బీర్లు చదువుతారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ 3 అయిపోయాయి. 6 అదనపు తక్బీర్లు. దాని తర్వాత అల్లాహు అక్బర్ అని చెప్పి రుకులోకి వెళ్ళాలి. సమీ అల్లాహు లిమన్ హమీదా 2 సజ్దాలు చేసుకొని అస్సలాము అలైకుం వరహమతుల్లా, అస్సలాము అలైకుం వరహమతుల్లా. ఈ విధంగా నమాజ్ని మనం పాటించాలి. ఎందుకంటే కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఈద్కి నమాజ్కి వస్తారు నమాజ్ చదువుకోవడానికి. వారికి నమాజ్ చదివేటువంటి విధానం తెలియదు. ఆ రోజు వచ్చి కూడా సరిగా నమాజ్ చదవకపోతే దానికన్నా అవివేకం ఏది ఉండదు. కాబట్టి ఒక ముస్లిం అన్న తర్వాత ప్రాథమికంగా నమాజ్ ఎలా చదువుకోవాలి, నమాజ్లో ఏం చేయాలి, ఏ విధంగా మనం అల్లాహ్ తబారక్ వ తఆలాని ప్రార్థించాలి అని చెప్పేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. అల్లాహ్ తఆలా మనందరినీ అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆరాధన తెలుసుకొని ఒక సంకల్పంతో, ఒక ముఖ్య ఉద్దేశంతో మరియు అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర పుణ్యాలు సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి. మనందరినీ అల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ కొరకు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించినటువంటి జీవన విధానం అమలు చేయడానికి ప్రాప్తం కలిగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ.